కారణోడా రేటు చోదుకో సరేనా? అదేమైనా పిన్నిసా పిన్నా ఎక్కడైనా పడిపోవడానికి తంబురా కనపట్లేదంటారేమిటి? అసలు స్టేషన్లో దించారా లేదా? యారా అక్కడ తంబూరా కనపడలేదని మేము తలకాయలు బాదుకుంటుంటే ఇక్కడ నువ్వు హాయిగా దండేసుకుని శుభ్రంగా వేడు నాకుంటూ కూర్చున్నావా? నన్ను అపార్థం చేసుకోవద్దు గురువుగారు. ఆమరణ నిరాహార దీక్షలాగా ఇది సహా ఆహార దీక్ష. నా తంబూరా నా కంట పడేంత వరకు ఆమరణ సహార దీక్ష చేస్తూనే ఉంటాను. నన్ను దీవించండి. ఆచార్య గారు, అయ్యా మరో 2 ఇడ్లీ సాంబార్ తీసుకురండి. వద్దురా, ఇంత చిన్న విషయం కోసం ప్రాణం మీదకి తెచ్చుకోకురా. నా మాట వినరా? అవును నాయనా, పెద్దవాణ్ణి చెప్తున్నాను. దీక్ష విరమించు, ఆ పలహారాలు మాకు కాస్త మిగిల్చు. హలో హలో, నో ప్రాబ్లం, నా కాలుకేం కాలేదు. ముందు నేను వచ్చిన పని చేసుకోనివ్వండి. ఐ ఆమ్ మిస్టర్ పెంటయ్య, సన్ ఆఫ్ మిస్టర్ గంటయ్య, లేట్ ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్. నేను ఇక్కడే పుట్టి పెరిగాను. బోర్న్ అండ్ బ్రాట్ అప్ ఇన్ కేరళ ఓన్లీ. నౌ కమింగ్ టు ద పాయింట్. డోంట్ వరీ, నాకేం కాలేదు. యూ రిలాక్స్. మీరు తుంబురా పోయింది అని కంప్లైంట్ ఇచ్చారు కదా? తంబూరా తంబూరా. ఓకే ఓకే ఓకే, డీటెయిల్స్ చెప్పండి, నోట్ చేసుకుంటాను. నేమ్, పేరు? తంబురా. తంబురా. సర్నేమ్, ఇంటి పేరు? ఇంటి పేరు తంజావూరు. తంజావూరు తంబురా. సెక్స్, మేలా ఫీమేలా? మేల్ అండ్ ఫీమేల్ క్యాన్ ప్లే. నేషనాలిటీ? ఇండియన్. పుట్టు మచ్చలు, ఐడెంటిఫికేషన్ మార్క్స్? ఒళ్ళంతా తీగలే. అయ్య బాబా వద్దొద్దు. సరే, నేనెంతో కష్టపడి చెమట వచ్చి సాధించాను అనుకోండి, మరి నా కష్టానికి ఫలితం ఏంటి? దాంట్లో తీగిస్తాం. ఈగ ఎందుకు? ఉరేసం చావడానికా? నో నో నో, మందంతా క్యాష్ అండ్ క్యారీ. 500 తీసుకోండి, పోనీ 1000 రూపాయలు తీసుకోండి. నేను కూడా ఎస్పీబీ గారి ఫ్యాన్ కాబట్టి ఈసారి ఒప్పుకున్నాను. అన్నట్టు లాస్ట్ కాలం మదర్ టంగ్, మాతృభాష. అదిగో నా తంబూరి. అసలు పట్టుకోసం నేనా? అలా 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 అలా. యారా, నీకెంత ధైర్యంరా? ఇది కొట్టేసిందే కాకుండా నా ఎదురుగానే టుయ్యూ టుయ్యూ అని వాయిస్తావా? ఈ తంబురా మాదేనండి. తంబురా తంబురా తంబురా. నేనెంతో కష్టపడి ఈ తంబురాన్ని పట్టుకుని మీకు ఇప్పిస్తా ఉంటే నా డబ్బు నాకు ఇవ్వకుండా తీసుకుంటారా? నా 1000 రూపాయలు నాకు ఇవ్వండి. చూడండి కానిస్టేబుల్ గారు, మీరు ఇలా యూనిఫామ్ లో డబ్బు తీసుకుంటే లంచం తీసుకున్నారంటే రేపు పెద్ద కేసు అవుతుంది. అంతేనా? ప్రమోషన్ కూడా పోతుంది. కరెక్టే. నాకిప్పుడు ప్రమోషన్ చాలా ముఖ్యం. ఇప్పుడే వస్తాను. నా 1000 రూపాయలు నాకు రెడీ చేసి ఉంచాను. అలాగే. శీఘ్రమేవా ఇది అంతర్ధాన ప్రాప్తిరస్తు. మహాప్రసాదం. ఇప్పుడు పట్టుకోమని చూస్తాను. ఏవి? నా డబ్బులు నాకు ఇవ్వండి. సార్ కానిస్టేబుల్ గారు, నేను ఇస్తాను, ఎలా రండి. యు ఆర్ కరెక్ట్. యు ఆర్ రాంగ్. ఒక పోలీసు వాడి మీద చేయి చేసుకుంటావు నువ్వు. ఇంకా పోలీస్ ఏంటండి, గోచి పెట్టుకుంటాను. అయినా మీరే కదా ఇందాక నుంచి ఇవ్వండి ఇవ్వండి అని అడిగింది. ఏం సార్? అవును, ఇవ్వమంటే ఇదా? ఎరా చక్రి, వాళ్ళ చేతిలో ఉన్న తంబూరా మిస్ అవటం ఏమిటి? నీ చేతిలో ప్రత్యక్షం అవటం ఏమిటి? ఏమిట్రా దీని వెనకాలన కదా? అవన్నీ తర్వాత చెప్తాను. నన్ను ఎందుకు అర్జెంట్గా రమ్మన్నావు? ఎప్పుడో మీ అమ్మకి మాట ఇచ్చారా, నేను దారిలో పెట్టి నిన్ను ఒక ఇంటివాణ్ణి చేస్తాను అని. నేను ఇక్కడికి వచ్చి ఏ ముహూర్తాన్ని ఇక్కడ క్యాటరింగ్ బిజినెస్ మొదలెట్టాను, అప్పటి నుంచి నా పరిస్థితి 3 పునుగులు 6 గారెల్లాగా సాగుతోందిరా. బాగా మిగులుతున్నట్టుంది. నిన్ను కూడా రమ్మంటే నీకు ఒక ఆసరాగా ఉంటుంది, మీ అమ్మకిచ్చిన మాట నిలబెట్టుకున్నట్టు అవుతుందని రమ్మన్నాను రా. అలాగా. అమ్మా ఇందు, వెళ్ళి తాతగారిని తీసుకురా. సరే నాన్న. ధన్వంతరి కొళంబు తన్ని ఆడోదే. తాతయ్య, ఏమ్మా? నాన్నగారు నిన్ను పూజకు పిలుస్తున్నారు. కాస్త వాత ప్రకోపంగా ఉన్నట్టుంది, చూడమ్మా. నల్ల విషపుండు. అపవిత్ర పవిత్రో వా సర్వవత్తాంగతోపి వా యస్మరేత్ పునరీకాక్షం సమాహ్యాభ్యంతర శుచిః. ఇష్టకామ్యార్థ ఫల సిద్ధిరస్తు. మనోవాంఛా ఫల సిద్ధిరస్తు. రెండన్నా. వెల్కమ్.
గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. నమస్తే. నమస్తే. గుడ్ మార్నింగ్. నమస్తే. నమస్తే. బయట నుంచి గెస్ట్లందరినీ ఇన్వైట్ చేస్తుంది ఇందు. ఆ అమ్మాయి పేరు మీద ఈ హౌసింగ్ బోర్డ్స్ వ్యాపారాలన్నీ చేస్తున్నారు వాళ్ళు. మొత్తం హౌసింగ్ బోర్డ్స్ లోని క్యాటరింగ్ అంతా మందే. ఇందు పేరు చాలా స్వీట్ గా ఉంది బాబాయ్. అక్కడే ఆగు, ఇంకా ముందుకెళ్ళకు. బాబాయ్ గారు, ఆ, మొత్తం 15 టూరిస్ట్స్. అలాగే. అరే మీరేంటి ఇక్కడ? ఇంతకు ముందే తెలుసమ్మా మా చక్రి. శంకరా నాద శరీరా పరా. నమస్తే. శీఘ్రమేమో పునర్దర్శన ప్రాప్తిరస్తు. అంకుల్, ఏమ్మా? చిన్న రిక్వెస్ట్, గెస్ట్ ఎంటర్టైన్ చేయడానికి తను తీసుకురండి. సరే సరే సరే. నువ్వేంటో, ఆ గొంతేంటో, ఆ పాత్రమేంటో, ఆ అమ్మాయి ఆ చెవులు కోసుకుంటావేంటో. అదంతా కేరళ స్పెషల్ బాబాయ్, తర్వాత చెప్తాను. అవును, మీరిద్దరు చెవులు కొరుకున్నారేమిటి? వచ్చిన గెస్ట్లందరినీ నీ గొంతుతో ఎంటర్టైన్మెంట్ చెయ్యాలట. వాళ్ళ నా భగవంతుడే కాపాడాలి నాయనా. అయితే అలాగే. Ladies and gentlemen, today we have with us a great singer from Andhra Pradesh. And he is going to sing for all of you with his melodious voice. So please give him a big hand. Thank you. Dear visitors, yes, I'm proud that I'm from Andhra Pradesh, a rich land with various culture and fine arts. The one I'm presenting you is called Prakriya, the mode which is only used in Telugu language, called Padya Rachana. A stanza frame with strict meters is unique. The one I'm going to present to you is the prayer to the Snake King. The poet has written in such a way that actually you can feel the hissing of the snake. Please hear and enjoy. बहुवन पादपाब्धि कुल पर्वत पूर्ण सरस्वती सहित महामहीभरमजस्र सहस्र फणालिदाल्ची दुस्सहतर मूर्तिकिं जलधिसायिकी बायकसेय्येन అయ్యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు. అమ్మో, మీరు సామాన్యులు కారండి. సచ్ ఎ మల్టీ ఫ్యాసెటెడ్ జీనియస్. థ్యాంక్ యూ. ఆ పద్యం ఎంత బాగా పాడారండి. అసలు నా స్ట్రాంగ్ పాయింట్ అవన్నీ కాదండి, జానపదం. అదేం పాట? అది సంగీతమేనా? సంగీతం అంటే వన్ వే సూపర్ ఎస్. అసలండి జానపద మహర్షిని హిమాలయాల్లో తపస్సు చేసుకుంటున్నాడట. మంచు గడ్డకట్టి తన శరీరం అంతా చిన్న మంచు పుట్టలా తయారైందట. ఆ చలి భరించలేక అకార ఆకారాలతో ఊకారాలతో జార్తండి. థ్యాంక్ యూ. ఎక్కడున్నాను? ఇక్కడే. ఆలపించాడట. ఆ గాన మహిమకి తన చుట్టూ ఉన్న మంచంతా కరిగిపోయి ఊరట కలిగిందట. ఆ జానపద మహర్షి ఆలాపనామృతమే జానపద సంగీతమైంది. ఆయన స్ఫూర్తితోనే మొక్కజొన్న తోటలో ముసిరిన చీకట్లో మొక్కజొన్న తోటలో నోమన్నలాలో ఇలా ఎన్నో శంకాలుగా పుంకాలుగా ఏరులై వారులై జారులై పిల్ల కాలవలై నీటి దారలై పారింది. అందుకే అన్నారు ఉత్తమస్య సకల సంగీత పరమోత్కృష్టస్య జానపద గీత గానః. నేను కదా కొట్టాల్సింది. నువ్వు కొట్టుకుంటే కొట్టుకో, నేను ఆపను. ఇంత అర్థమయ్యేటట్టు చెప్పాక ఊరుకోలేరు. భలే పాడారండి. నువ్వెక్కడికి రా తంబూరా పట్టుకుని బయలుదేరావు? బాబాయ్, బాలసుబ్రహ్మణ్యం గారు కచేరీ అంటే 1000-1500 టికెట్ మన దగ్గరంతా. అందుకే ఈ తంబోర మార్గం పట్టుకుని కచేరీకి వెళ్తున్నాను. ఓకే, నువ్వు ఈ విషయం ఎవరికి చెప్పను. ఈ అనంతగాడేడి ఉన్నట్టుండి డయేరియా పట్టుకుందిట. బాత్రూంలో బయటికి రావటం లేదు. అడ్డమైన తిండి తింటాడు, ఇలా కడుపు తగలేసుకుంటాడు. ఆ బాత్రూమ్ తాళం వేసి పారేయండి. ఠీకండి. మరి తంబురా వాయించేది ఎవరండి? అది బాలసుబ్రహ్మణ్యం గారి అభిమాని ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయితో పబ్బం గడిపించేసుకుందామా? అలా చేద్దాం. ఇంకేం మాట్లాడకండి. పదండి. కొంచెం జరిపోయా కొద్దిగా. ఆ మైకులు ఒకసారి చూడు. అలాగే సార్. దొడ్డు వైపు తాళం ఏమన్నా వేసేవే? వేసాను నాయనమ్మ. స్టేజ్ ఎంత బాగా డెకరేట్ చేశారే కదా. అలా కూర్చోవే. అలాగే, మీరు కూర్చోండి. అరేంజ్మెంట్స్ అవి బాగానే చేశారా? అవును నాన్న. లేడీస్ అండ్ జెంటిల్మెన్, మరికొద్ది క్షణాల్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అవబోతోంది. ఆహ్వానితులందరూ దయచేసి వారి సీట్లో కూర్చోవలసిందిగా ప్రార్థన. దయచేసి రండి సార్, ప్లీజ్. అమ్మా రండమ్మా, కూర్చోండి త్వరగా. నమస్కారం. దీపం దర్శయామి. శంకర. కూర్చో. గాన గంధర్వులు బాలసుబ్రహ్మణ్యం గారికి జిందాబాద్. గాన గంధర్వులు బాలసుబ్రహ్మణ్యం గారికి. చక్రధరం నన్నా సార్. నీ పేరు నాకు ఎలా తెలిసిన ఆశ్చర్యపడుతున్నావా? నీ పేరే కాదు, నీ జాతకం అంతా తెలుసు.
ఇక నీ ప్లేస్ ఇదే. ఓకే సార్, వెల్కమ్. థ్యాంక్ యూ. ఓకే సార్. ఆహ్వానితులందరికీ అఖిల కేరళ తెలుగు సమాఖ్య తరపున స్వాగతం. మన ప్రవాసాంధ్రుల మీదున్న ఎనలేని అభిమానంతో గానగంధర్వులు పద్మశ్రీ బాలసుబ్రహ్మణ్యం గారు తమ అమెరికా ట్రిప్ను కూడా వాయిదా వేసుకుని ఇక్కడికి వచ్చారు. మన సినిమాలలో వారు ఆలపించి శాస్త్రీయ సంగీత దిగ్గజాలను కూడా అబ్బురుపరిచిన కొన్ని ఆనిముత్యాలను ఎంపిక చేసి ఈరోజు మనందరినీ ఆ సంగీత ధారలో ఓలలాడించబోతున్నారు. అయితే ముందుగా జుగల్బందీ రూపంలో శ్రీ చక్రధర్రావు గారు జానపద సరళిలో, గానగంధర్వులు శాస్త్రీయ బాణీలో వారి గొంతు కలపబోతున్నారు. ఇది ఒక అపురూపమైన ప్రక్రియ. దీనిని మనందరం విని ఆనందిద్దాం. సార్, ఏమిటయ్యా నువ్వు అలా వెళ్ళబెడతావు? జానపద సంగీతం పట్ల నీ అవగాహన ఏమిటో, నీ సత్తా ఏమిటో. ఏమా ఇందు, మీ ఇంటికి లంచ్కి వచ్చినప్పుడు నువ్వు చెప్పలేదు? అవును సార్, జానపదం ఆయన స్ట్రాంగ్ పాయింట్ అని ఆయనే చెప్పారు సార్. మరి ఇంకేమయ్యా, రా మొదలెడదాం రా. సార్ సార్ అదేదో సరదాగా జోకులర్గా అన్నమాట సార్, సీరియస్ గా తీసుకోకండి సార్. సార్ ప్లీజ్ సార్. చూడు చక్రి, నేను శ్రీరామచంద్రుడంతటి వాణ్ణి కాను గాని నాది కూడా ఒకే మాట, ఒకే గాత్రం. ఏ విషయం అన్నా సీరియస్ గా తీసుకున్నానంటే శృతి తప్పేది లేదు. నీ శృతితో చెప్పవయ్యా, నేను అడ్జస్ట్ అవుతాను. ఏమయ్యా? సార్ 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 నాకు శృతికి ఆంధ్రకి కేరళకు ఉన్నంత దూరం సార్. చక్రి, సంగీతం అనేది అన్ని ప్రాంతాలను కలిపేసే శక్తి ఉన్న బ్రహ్మసూత్రమయ్యా. ఈ అపశృతులనేవి మనుషుల మనస్తత్వాల్లో ఉంది గాని దేవుడిచ్చిన కంఠాల్లో లేవయ్యా. అందరూ వెయిట్ చేస్తున్నారు, రా. ఏమ్మా? అవును సార్, అవును, చక్రి గారు కూడా పాడాలి. సార్ మీ కాళ్ళు పట్టుకుంటాను సార్. మీరెక్కడా, నేనెక్కడా? నేను ఇక్కడే, నువ్వు ఇక్కడే గాని ముందు కాళ్ళు పట్టుకుంటాను సార్, నన్ను వదిలేయండి సార్. ఏమిట్రా బతిమాలే కొద్ది అలుసుగా తీసుకుంటున్నావు నువ్వు? జై హింద్. సల్లనయ్య రామయ్య సల్లనయ్య రామయ్య ఏలిన నేల ఎలో 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 యాల ఎలో 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 యాల ఇది నల్లనయ్య గీత వింటూ ఎదిగిన నేల వదపమగరి సయాదా పమగరి రేపమగరి ససా అవునైన అమ్మాని అవునైన అమ్మాని కొలిసే నేల జీవుల్లో దేవుడినే చూసే నేల జీవుల్లో దేవుడినే చూసే నేల పని సరి నీదమ పని దమగరే కర్మయోగులు ధర్మనిరతులు కోవిదులు గుణనిధులు కర్మయోగులు ధర్మనిరతులు కోవిదులు గుణనిధులు త్యాగధనులు రాగధరులు వాగను శాసనులు జన్మించిన భూమి ఈ భూమి స్వర్గాదపి గరీయసి స్వర్గాదపి గరీయసి
ఎలేలో ఏలేలేలో ఎలో ఎలో యాల ఎలేలో ఏలేలేలో ఎలో ఎలో యాల ఎలో 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 యాల ఎలో 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 యాల యాడ నాకు తట్టింది ఇంత పాట ఇలా ఈడే నీకు తట్టింది ఇంత పాట ఇలా చూడబోతే శృతి కూడా పోనే పోలా ఏడుకొండల సామి కరుణించాడా ఎదరున్న ఈ సామి స్వామియే శరణం ఎదరున్న ఈ సామి దీవించాడా లేకుంటే ఈ నేల మహిమే అంతా కాకుంటే ఆరి ముందు నా గొంతెంత ఏ జీవికైనా సుస్వరం వినాలనే కోరిక ఉంటే వేద భూమిలో అణువణువు నాదమయం ఈ నాద భూమిలో ప్రతి తనువు రాగమయం నీలి మబ్బులలో నిక్వాణం గాలి సవ్వడిలో గాంధర్వం నీలి మబ్బులలో నిక్వాణం గాలి సవ్వడిలో గాంధర్వం శుకపికాల మెలకువలే శుద్ధ సావేరిగా రాతి రప్ప కదలికలే రీతి గౌళగా విమనదాల నడకలవే ఇందోళంగా హాసములై పూసిన సదయ హృదయ కమలములే పులకలునికి పలుకు కలికి పదములే హంసానందిగా నినదించిన భూమి నిన్ను పెంచిన భూమి నిత్యం అనునిత్యం తను కోరేదొకటే లోకాః సమస్తాః సుఖినో భవంతు లోకాః సమస్తాః సుఖినో భవంతు. నేను పాడిన దానికంటే నువ్వు వాయిస్తుంటే పాట ఇంకా బాగుందనిపిస్తోంది. అదేం కాదు, స్టేజ్ మీద మీ పాట విని నా ఫ్రెండ్స్ అందరూ మీకు పిచ్చిగా ఫ్యాన్స్ అయిపోయారు తెలుసా. నీ ఫ్రెండ్స్ అందరూ అంటే నువ్వు కాదా? ఏమో కొంచెం కొంచెం అయిపోయానేమో. ఇక్కడే స్వాతి ముత్యం ఫార్ములా ఉపయోగంలోకి వచ్చేది. కొంచానికి దూరం తగ్గించేసేది, కలిపేసేది. స్వాతి ముత్యం సినిమా కదా. అక్కడే ఉంది విషయం. స్వాతి ముత్యం సినిమాలో కమల్ హాసన్ తన ఉద్యోగం సంపాదించుకోవడానికి కోసం సోమరాజులు గారిని ఊపిరాడకుండా వెంటపడి నష్టపెట్టాడు కదా. చివరికి విజయం సాధించాడే లేదా? అలాగే కానీ ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు నువ్వు సోమయాజులు గారి పాత్ర ఓకే, నేను కమల్ హాసన్ గారి పాత్ర ఓకే. అక్కడ పాయింట్ ఉద్యోగం, ఇక్కడ పాయింట్ ప్రేమ. అంటే నేను మనిద్దరు ప్రేమించుకుంటే ఎలా ఉంటుందని నేను ఊపిరాడిని కూడా చేస్తాను ఓకే. రెడీ స్టార్ట్. మనిద్దరు ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది? ముందు చాపతీవా. ఇప్పుడు నేనేమనాలి? మొట్టమొదటి సీన్ కదా, అందుకని అలాగే చూద్దాం అనాలి. ఉత్తుతున్నాయి కాదు, నిజంగా అనాలి. ఏది అను. ముందు నువ్వు అను. మనిద్దరం ప్రేమించుకుంటే ఎలా ఉంటుంది? అలాగే చూద్దాం. ఏమండి మన ప్రేమ సంగతి? అలాగే చూద్దాం. ఏమండి నాది
మన ప్రేమ సంగతి. మై బిల్. నా బిల్ ప్లీజ్. మన ప్రేమ సంగతి. మన ప్రేమ సంగతి. అబ్బా అబ్బబ్బబ్బబ్బా. ఛీ! మన ప్రేమ సంగతి. మన ప్రేమ సంగతి. ఏమండి అలాగే చూద్దాం అన్న ఒక్క మాటకి ఇలా నన్ను పీకి పాకని పెడితే ఏమైనా బాగుంటుందా చెప్పండి ప్లీజ్ టెల్ మీ. అసలు ప్రేమ అంటే టూత్ పేస్టో పెప్పర్మెంట్ బిల్డో కాదండి, కొన్ని చేతిలో పెట్టడానికి. మనసులోంచి దానంతట అదే పైకి రావాలి. ఆ భావన నాలో కలిగినప్పుడు నేనే పిలిచి చెప్తాను. అంతవరకు నన్ను విసిగించకండి ప్లీజ్, లీవ్ మీ అలోన్. మన ప్రేమ సంగతి. మౌనమే చెబుతోంది, నీ మౌనమే చెబుతోంది. మౌనమే చెబుతోంది, నీ మౌనమే చెబుతోంది. ఏ మాట నీ మాటున దాగుందో. మౌనమే చెబుతోంది, నీ మౌనమే చెబుతోంది. ఏ మాట నీ మాటున దాగుందో. చూపు చెబుతోంది, నీ చూపు చెబుతోంది. ఎదసాటునున్న ఆశయమందు ఏమందు. మౌనమే చెబుతోందా, నా మౌనమే చెబుతోందా. ఏ మాట నా మాటున దాగుందో. మౌనమే చెబుతోందా, నా మౌనమే చెబుతోందా. ఏ మాట నా మాటున దాగుందో. చూపు చెబుతోందా, నా చూపు చెబుతోందా. ఎద చాటునున్న ఆశయమందో. ఏమందో. అదిగో నీ బిడియం నాకు చెబుతోంది. ఎంత ఆరాటాన్ని లోపల ఆపిందో. ఇదిగో నీ చొరవే నాకు చెబుతోంది. ఎంత ఆనందాన్ని పంచగ చేరిందో. ఇరువురి చెరలో పరువం చెబుతోంది. ఒకరినొకరం అద్దనుకోలేనంత ప్రేమ సొంతమైందని. మౌనమే
చెబుతోంది నీ మౌనమే చెబుతోంది ఏ మాటనే మాటున దాగుందో. వేసే ప్రతి అడుగు దారికి చెబుతోంది నేటి నుండి నేను ఒంటరి కాదంటూ. పలికే ప్రతి పలుకు భాషకి చెబుతోంది శ్వాస చెప్పే ప్రేమ భాషం. శ్వాస చెప్పే ప్రేమ భాషం వినమంటూ. గుప్పెడు గుండెల చప్పుడు చెబుతోంది ఎప్పటికీ లయదప్పని రాగం నాను రాగం అని మౌనమే చెబుతోంది. ఏ మాటనే మాటున దాగుందో. మౌనమే చెబుతోంది నీ మౌనమే చెబుతోంది ఏ మాటనే మాటున దాగుందో. സാരി ഞാൻ പിന്നെ വിളിക്കാം. నాయనా చక్రధర్రావు, మా అమ్మాయి మౌనం వెనుకున్న అంతరార్థం చూపుల్లో ఉన్న ఆంతర్యం తెలుసుకోగలిగావంటే నువ్వు భావుకుడివే. థ్యాంక్స్ అండి. భావుకుడే కాదన్నయ్యా, చొరవున్న ప్రేమికుడు కూడా. చాలా థ్యాంక్స్ అండి. మీ తల మీద ఉన్న పంటని ఊడ్చేశారు, లోపల ఉన్న సున్నిత బావులు కూడా ఊడ్చేశారు అనుకున్నాను. పర్వాలేదు, మీకు హృదయం ఉంది. మంచి మనుషులే. కీప్ ఇట్ అప్. అమ్మా నేను అలా బజార్కి వెళ్ళి వస్తావురా. ఎవర్రా ఈ అబ్బాయి? మీ మనవరాలు ప్రేమించే చిరంజీవినమ్మా, ఆశీర్వదించండి. వచ్చేటప్పుడు నీకేమైనా తీసుకురానా? మంచి కరిమేం తీసుకురండి తాతయ్య, బాగుంటుంది. మా అన్నయ్య నిన్ను పిలిచి సమావేశపరిచాడంటే ఎందుకు తెలుసా? పని పాట లేక ఊసుపోక తా చెడ్డ కోతి వనంతో చేర్చిందని చెప్పండి. చెప్పండి, నాకు చాలా పనులు ఉన్నాయి. చాలా మంచి ఉపమానమే. పెద్దలంటే గౌరవం ఉంది, ఉండాలి కదండి. ఎంత చెడ్డ కాబోయే మామ ఉపమామలు కదా. బంధుత్వాలు కలిపేస్తున్నావు. అసలు నీ ముందు వెనుకలేమిటో ఆస్తిపాస్తులేమిటో మేము తెలుసుకోవాలి కదా. చూడండి అత్తగారు, నా వెనకంటారా నా వీపు తప్ప నాకేమీ లేదు, ముందంటారా పుత్తడి బొమ్మలంటే మీ హిందూ ఉంది, లక్షాధికారులు మీరున్నారు, ఉన్నది ఒకతే కూతురు కదా. ఇక నాకంటూ ఆస్తి ఉంటే ఎంత లేకపోతే ఎంత చెప్పండి. ఈ అబ్బాయి మన ఇందుకి సరైన వాడే అంటావా? ఏమో, చాలా లేకిగా కనిపిస్తున్నాడు. సరేనయ్యా, నీకు 1,00,000 రూపాయలు చేతులు పెడితే ఖర్చు పెట్టేస్తావా, లేకపోతే బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసుకుంటావా? ఏం సిల్లీ క్వశ్చన్ ఇది. చిన్నపిల్లడికి ఐస్ క్రీమ్ ఇచ్చి ఇది తింటావా ఫ్రిడ్జ్ లో దాచుకుంటావా నాన్న అంటే ఏమంటాడు? 3 నిమిషాల్లో నాకేసి ఆ ఇంగిల్ కప్పు బయట పడేస్తాడు. మీరేమంటారు పిన్నత్త గారు? అయితే నువ్వు ఆ 1,00,000 హారత కర్పూరంలా చేసేస్తావా? ఏం అర్థం చేసుకున్నారు పొడుగత్త గారు? ఆ డబ్బుతో మొదటి హారతి మీకే. పోనీ ఆ 1,00,000 నీ సొంత డబ్బు అయితే ఎన్ని రోజుల్లో ఖర్చు పెడతావు? అసలు ఇది ప్రశ్నే కాదు. ఆ డబ్బు నాది కాబట్టి, నేను ఎవరికి జవాబుదారు కాదు కాబట్టి, తుమ్మి చిరంజీవి అనుకునే లోపలే శేషం లేకుండా జంతికలా నవ్వలేగలను. నాతో ఏకీపిస్తారా బుల్లత్త గారు? మా వారిని అడిగి చెప్తాను. ఓగో শুনছো, আমি কি বলবো? నువ్వు నోరు ముచ్చుకో. అది సరేనయ్యా, మా ఇందులో నీకు నచ్చిన లక్షణాలేమిటి? అన్ని మంచి లక్షణాలేనండి, కానీ ఒకటే పరమ దరిద్రమైన బలహీనత, వీక్నెస్. ఏమిటది? 2 నెలలు వచ్చినాయి, మైనారిటీ కూడా తీరిపోయింది. ఇంకా మా అమ్మని అడగాలి, మా నాన్న అడగాలి, మా పిన్ని బాబాయ్ ఒప్పుకోవాలని. ఏమిటండి స్వతంత్ర భావాలు లేకుండా డిపెండింగ్ ఆన్ సంబడి. గోడను పెట్టిన బాగా తీగ లక్షణం. ఐ రియల్లీ డోంట్ లైక్ దిస్, యు నో. సరే బాబు, అల్లుడు అంటాడు. తొందరపడకు, అడగన్నయ్య. ఒక పిల్లనిచ్చే తండ్రి కాబోయే వరుడిలో ఏ ఏ లక్షణాలు ఉండాలని కోరుకుంటాడు? ఇది వ్యాలిడ్ క్వశ్చన్. ముందుగా నంబర్ 1, అతను కులం గోత్రం ఏమిటి? నంబర్ 2, అమ్మాయిని పోషించగల ఆస్తిపరుడేనా? నంబర్ 3, డబ్బు విలువ తెలిసిన వాడేనా? నంబర్ 4, బాధ్యత తెలిసిన వాడేనా? నంబర్ 5, బేసిక్ గా ఈ లక్షణాలన్నీ ఉంటే కళ్ళు మూసుకుని చిరంజీవి సౌభాగ్యవతిని పాణిగ్రహణం చేసేయచ్చు. అసలు మనుశాస్త్రం ఏం చెప్పిందంటే, ఇలాంటి లక్షణాలు ఏమీ లేకపోయినా ఎత్ర వధు వర్ణం పరస్పర ఆకర్షితః తత్ర కళ్యాణం నిరభ్యంతర కరిష్యామి. లే, ఇప్పుడు నేను హిందూ ఫాదర్గా ఓ పిల్ల తండ్రిగా చెప్తున్నాను.
నీకు నెంబర్ 1 డబ్బు విలువ తెలీదు. నెంబర్ 2 బాధ్యత తెలీదు. నెంబర్ 3 మా ప్రమేయం లేకుండా మా అమ్మాయిని పోషించగల స్థోమత నీకు లేదు. నెంబర్ 4 పెద్దలను గౌరవించడం తెలియదు. అలా తెలిసిన వాళ్ళు నీ దృష్టిలో అస్వతంత్రులు. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మా ఇందుని నీకిచ్చే ప్రసక్తే లేదు. ఇక నుంచి మా ఇందుకి నీకు ఎటువంటి సంబంధం లేదు. మా ఇంటి ఛాయలకు వచ్చావంటే సహించేది లేదు. ఇంకా నిలబడ్డామే, ప్లీజ్ గో. మీరు తొందర పడుతున్నారు మామయ్య గారు. తొందరపడ్డాం కనుకనే మేల్కొన్నామయ్యా. నేను ఒకసారి ఇందుతో మాట్లాడాలి. ఇందు క్షేమాన్ని కాంక్షించేది మేము, మా నిర్ణయాన్ని మన్నించేది ఇందు. ఇంతటితో నీ ప్రేమ కథ కంచికెళ్ళింది. నువ్వు ఇంటికెళ్ళు. వెళ్ళవయ్యా. వెళ్ళవయ్యా. వెళ్ళ. ఇదిగో ఇందు, నీ క్యాండిడేట్ కి డిపాజిట్ కూడా గల్లంతే. ఒక్క ప్రశ్నకైనా అబ్బే చిచిచి అన్ని తల తిక్క సమాధానాలే. మేమందరం వేసిన మార్కులేంటో తెలుసా? 0. గుండు 0. రా. శివ, సదాశివ, నాయన, నీ మీద పడుతున్న నీరంతా ఆకాశ గంగ అనుకుంటున్నావేమో. కాదు, నా కన్నీరు మున్నీరు, నా బాధ, నా దుఃఖం. ఇందు నాకు దక్కలేదన్న విరహస్రువులు, ఇందు లేని జీవితం, ఒకపడి లేని తాంబోలో, నీళ్లు రాని కార్పొరేషన్ పంపు. అబ్బే, అసలు నువ్వు లేవు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు నీ మీద పాడిన పాటలన్నీ వేస్ట్, దండగా. శివ, ఐఎమ్ రాంగ్. యు ఆర్ దేర్. నువ్వు ఉన్నావు. తల్లిదండ్రులను ఎదిరించి ఇందు నాతో రావడానికి సిద్ధపడిందంటే యు ఆర్ డెఫినెట్లీ దేర్. ఎస్పీపీ గారి పాటలు అన్ని గ్రేట్. గంగాతరంగ రమణీయ జటాకలాపం గౌరీ నిరంతర విభూషిత వామాభాగం నారాయణ ప్రియమనంగ మదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వ. నీ ప్రవర్తనకు మా వాళ్ళందరూ ఇచ్చిన మార్కులు ఆ 0. మన పెళ్లికి వాళ్ళిచ్చిన అంగీకారం ఆ 0. ఇదంతా బాధ్యత ఎరగని నీ పోకడకు, నీ తల బిరుచుకు, నీ సమాధానాలకు వాళ్ళిచ్చిన బహుమానం ఆ 0. నా తల్లిదండ్రులకు నీ మీద నమ్మకం, అభిమానం, గౌరవం కలిగేలా నువ్వు ప్రయోజకుడివై తిరిగిరా. నన్ను నీ దాన్ని చేసుకో. అంతవరకు నీకోసం ఎదురు చూస్తూ ప్రతి వారం అందుకు గుర్తుగా శివయ్యకు తోరం కడతాను. కట్టిన అయ్యే చెయ్యి ఆశీర్వదిస్తుందని ఆశతో నీకోసం ఎదురు చూస్తూ ఉంటాను. ఇందు, చక్రి వెళ్ళి ఎంత లేదన్నా 6 నెలలు దాటే కదా. ఇప్పటి వరకు ఒక కబురు లేదు, కాకరకాయ లేదు. కనీసం 5 పైసలు కార్డు ముక్క కూడా లేదు. ఇంకెందుకే అలాంటి వాడిని నమ్మేది? వాడి పాటికి శుభ్రంగా ఎవరినో సెటప్ చేసుకుని సెటిల్ అయిపోయి ఉంటాడు. నా మాట విని మర్చిపోవే. ఇన్నాళ్ళకి బట్టి నడుగుతూనే ఉంది కదా మన రఘుబాబు గారి అబ్బాయి సంబంధం. అవునన్నయ్య, డాక్టర్ వంశీ గురించే కదా మన ఇందుని ఇద్దామని అనుకుంటున్నాగా. అదే ఆలస్యం చేయకుండా రేపు దశమి శుక్రవారం నిశ్చితార్థం ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నాను. అలాగే అన్నయ్య. జగత్రయం సర్వభూత నివాసో శ్రీ శ్రీ వాసుదేవ నమోస్తు. ఆగండి ఆగండి ఆగండి, పడకండి. నమస్కారం బాబు గారు. బాబు గారు, మనం ఇలా బియ్యంకులు అవుతాం అనుకోలేదు. ప్రాప్తం అంటే ఇదేనేమో. మా బాగా అన్నారు. బిజినెస్ లో భాగస్వామ్యం అవటం అదో తీరు, బంధుత్వంలో భాగస్వామ్యం ఉందే అది దైవలిఖితం అంటే ఇదే అన్నయ్య. మన హిందూకి సుఖపడే యోగం ఉంది కాబట్టి ఆ గురువాయూరప్ప ఈ సంబంధం తెచ్చాడు. మీరు తొందరగా వెళ్ళి తొందరగా వచ్చేయండి, లేకపోతే భోజనాలు అయిపోతాయి. ఓరి నువ్వట్రా, ఇన్నాళ్ళు ఏమైపోయావు? చెప్ప పెట్టుకుంటే ఎక్కడికి వెళ్ళిపోయావు? అది సరే గాని
ఈ నాదస్వరం ఏంటి, ఈ హడావిడేంటి? ఇందుకి నిశ్చితార్థం రా. గట్టి మేళం, గట్టి మేళం. ఇప్పుడు గట్టి మేడం ఏంటి మాంగళ్య ధారణ కూడా అయిపోయిందా? అవ్వలేదు, బడ్జెట్ తొందరపడుతున్నారు. ఆశ్చర్యపడకండి. నమస్కారం తాతయ్య గారు. నమస్కారం అమ్మమ్మ. నమస్కారం మామయ్య గారు. ఇందు ఇందు చక్రి వచ్చాడు. నిజమా? మామగారు మామగారు అంటున్నాడు. మీ మేనలుడా? విధి వక్రించకపోతే మీ అబ్బాయి స్థానంలో కూర్చోవలసిన క్యాండిడేట్. ఓర్ని, ఇదేమిటండి? నాకేమీ అర్థం కావట్లేదు, అయోమయంగా ఉంది. మీరు పెద్దవారు, మీకు అన్నీ తెలుసు, మీరే చెప్పండి. జరిగింది చెప్పడానికి ఉంది, చెప్పండి. నిజానికి మా ఇందు ఈ అబ్బాయిని నాన్న, ఇది మంగళకరంగా జరగాల్సిన కార్యక్రమం. ఇందులో అపశృతులు వినబడకూడదు. చక్రి, ఏమిటి మామగారు? ఎడు మామగారు ఇడియట్. రేయ్, వీళ్ళు బయటికి ఏంటి? ఆగండి. ఈ మలుపేదో చాలా విచిత్రంగా ఉంది. ఈ అబ్బాయికి మీ అమ్మాయికి సార్, ఆ దేవుడు సాక్షిగా మా ఇద్దరి మధ్య ఎటువంటి అక్రమ సంబంధం లేదు. ఆ దేవుడి గుడిలో నదమ్మ సాక్షిగా ప్రేమించుకున్న వాళ్ళం, పాడుకున్న వాళ్ళం. ఎంత ఘాటు ప్రేమయో అని ఒక కవి అంటే దేవుడు కరుణిస్తాడని, స్వర్గం ఒకటి ఉంటుందని ఇంకొకరు అన్నారు. ప్యారుకేతో డర్నాకని హిందువులు అన్నారు. ఇలా ఎన్నో రకాలుగా వర్ణించారు, అభివర్ణించారు. కానీ మా ప్రేమ వీటన్నిటికంటే అతీతమైనది. అది శబ్దభూయిష్టమైన ప్రేమ కాదు, మౌన ప్రేమ. ఆలకించండి. ఇది సార్ మా ప్రేమ. అంతేకాదు సార్, ఇప్పటి కుర్రకారులాగా వెరితలలు వేసే ఇంగ్లీష్ ప్రేమ కాదు, స్వదేశీ ప్రేమ, స్వచ్ఛమైన తెలుగు ప్రేమ. మీ పలికే ప్రతి పలుకు సారీ సార్, మా ప్రేమగా చెప్పి మిమ్మల్ని నొప్పించాను. నాన్న వంశీ, మా ఇందుని చాలా జాగ్రత్తగా చూసుకోవాల్సమా. సిరిసిరి మూవలు అన్నట్టు అలనాటి ఆ సీత ఈనాటి దేవత. శతకోటి సీతల కలబోతే ఈ దేవత మా ఇందు. సార్ సార్, ఎమోషనల్ కాకండి. అయ్యానా? సారీ. ఒకనాడు ఇక్కడే నా ఆస్తిపాస్తుల గురించి చర్చ జరిగింది. మా మామగారు అలాగ అడగటంలో తప్పలేదు. నా స్తోమత ఏంటో నిరూపించుకోవడం కోసం ఆమె కోసం కొన్న నగలివి. ఇవి బంగారం కాదు, నా గుండెని పుట్టంలో పెట్టి కాల్చి కరిగించి ప్రేమతో చేసిన ఆభరణాలు. ఆమె పాణిగ్రహం రోజున చదివించండి. కొంచెం అక్షంతలు తెప్పిస్తే ఇందుని మనస్ఫూర్తిగా ఆశీర్వదించి వెళ్ళిపోతాను. బాబు వంశీ, ఒక్కసారి నీ కాబోయే శ్రీమతిని పిలుస్తావా? ఇందు, ఇందు. చివరిసారిగా ఆశీర్వదించని. అక్షంతలు వేయించుకోమ్మా. ఇక నుంచి అతనే నీ భర్త, నీ సర్వస్వం కూడా. బావగారు చూడండి బావగారు, పంతాలు పట్టింపులు ఒక మేర వరకే బాగుంటాయి. మితిమీరితే ప్రాణాలతో ఆడుకుంటాయి, ఎన్నో అనార్థాలకు దారితీస్తాయి. ఇంకా మీరు మొండిగా ఉంటే ఇద్దరు జీవితాల్ని బలి తీసుకున్న వాళ్ళు అవుతారు. ఇంతటి ప్రేమికులను విడదీసి మా అబ్బాయికి పెళ్లి చేసుకుంటే మేం పాపం చేసిన వాళ్ళం అవుతాం. అది మనకు శుభం కాదు. ఆశీర్వదించండి, ఇద్దరిని ఒకటి చేయండి. నేను పసుపు పారాణితో, ఒంటి నిండా నగలతో మీకిలా కనిపిస్తున్నానంటే అంతా బాబాదయ. ఏంటి సార్కి మన ఆత్మకథ మొత్తం A to Z పోసుకొచ్చినట్టు చెప్పేశావా? కంచికెళ్ళేదాకా చెప్పాను. ఏంటట? మీ కథ కంచికెళ్ళినా నేను మిమ్మల్ని మర్చిపోలేను. మీరు నన్ను మర్చిపోకుండా ఇది మీ దగ్గర ఉంచండి. సార్, చిరంజీవి చిరంజీవి. వస్తామండి.
వస్తా. సార్ కార్ రెడీ సార్. అసలు నీ బాబా నా దొంగవాడు ఎత్తుకుపోయాడంటే ఏదో దోషం దొర్లే ఉంటుంది. ఎత్ర అపచారస్య కర్తతే తత్తర ప్రాయశ్చిత్త కర్తంతి అవశ్యకః అని శ్రీ శతభిషానంద స్వామి వారు చెప్పిన ఆచారం పాటించకపోతే అపచారం అవుతుంది. చక్రి చక్రి, అపచారం అంటే బాత్రూమ్ లో ఆ నీళ్లు చల్లగా ఐస్లా ఉన్నాయి. ఇక నాకేమీ చెప్పొద్దు, పూజ చేసుకుందాం అనుకున్నాం. అది ఇక్కడ ప్రాయశ్చిత్త గణపతి క్షేత్రం ఉంది, అక్కడికి వెళ్ళి స్వామి వారికి చెప్పుకుందాం, పాప పరిహారం అవుతుంది. Hi, good morning, Mr. Achik Swami. What is the Prayashchita Ganpati Kshetra and what is the significance and Vishesham of Ganpati here? Please tell me, Chalgua. కరుణగిరిపై వెలసిన అమ్మవారి క్షేత్రం తర్వాత అంత ప్రాశస్త్యమైంది గణపతి క్షేత్రం. మనిషి తెలిసో తెలియకో తప్పులు చేస్తుంటాడు. స్వామి సమక్షంలో తప్పుకు గురైన వారిని ఎదుట పెట్టుకుని తమ తప్పుని చెప్పుకుంటూ ఇక్కడ ప్రాయశ్చిత్తం చేసుకుంటారు. దానికి పరిహారంగా ఒక ఉండ్రాయి చొప్పున హోమంలో వేస్తారు. నీ మెడలో ఉన్న కాసుల పేరు చంద్రహారం. అసలు బంగారం కాదు, కాకి బంగారం. చేతులకు వేసుకున్న గాజులు అసలు బంగారం కాదు, కాకి బంగారం. నీ నడుముకు కట్టిన వడ్డానం అసలు బంగారం కాదు, కాకి బంగారం. వేళ్లకున్న ఉంగరాలు అసలు బంగారం కాదు, కాకి బంగారం. నీ చేతికున్న వంకీలు, చెవుకున్న జుక్కాలు అసలు బంగారం కాదు, కాకి బంగారం. గణేష్ మహారాజ్ కీ జై. భక్తులందరికీ మనవి, స్వామివారి మధ్యాహ్న నివేదన సమయమైంది. భక్తులందరూ సహకరించవలసిందిగా మనవి. నేను మా ఊరు వెళ్ళిపోతున్నాను. వానలకి రైలు పెట్టాలి అక్కడక్కడ తెగిపోయి ఉన్నాయి. వారం రోజుల వరకు రైలు రాకపోకలు లేవట. ఓ, అన్నీ తెలుసుకునే వచ్చావన్నమాట. పోనీ ఇల్లుందని చెప్పావు, అదేనా ఉందా? ఉంది. అయితే పద. ఇటు అమ్మా, ఇక్కడ దొంగలున్నారు, నగలు జాగ్రత్తమ్మా. థ్యాంక్ యూ ఆంటీ. టికెట్ 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 అమ్మా. 1 టికెట్. ఎక్కడికమ్మా? కరుణగిరి. बेशक मंदिर मस्जिद तोड़ो, बुले शाह कहता, पर प्यार भरा दिल कभी न तोड़ो,
जिस दिल में दिल भर रहता ओ जिस पलड़े में तुले मोहब्बत ओ जिस पलड़े में तुले मोहब्बत उसमें चांदी नहीं बोलना ओ मेरी ना बोलना मैंने बोलना आग ते इश्क बराबर दोनों చక్రి నిన్ను ప్రేమించాను, మనసిచ్చాను. అందుకు నువ్వేం చేశావు? ఇదిగో ఇదిగో ఇలా మోసం చేసి పెళ్లి చేసుకున్నావు. నీ ముచ్చట్లన్నీ తీర్చుకున్నావు. ఇంత దూరం తీసుకొచ్చి ఇక్కడ రాతి బొమ్మల దగ్గర ప్రాయశ్చిత్తం చేసుకున్నావు. దాంతో నాకు జరిగిన నష్టం భర్తీ అవుతుందా? అవుతుందా? చెప్పు, మాట్లాడవే, మాట్లాడవే, చెప్పు చెప్పు చక్రి, చెప్పు. ఏదో జరిగినట్టుంది. ఏంటి బాబు పగటి కళ్ళకి అంటున్నారా? సారీ, మీరు వెళ్ళండి. మీకు తోచిన సహాయం చేయండి. రా. చూశావా అమ్మా, ఒక నిరుపేద కడుపున పుట్టిన పాపానికి వాడు అనుభవిస్తున్న మానసిక వేదన. మీరు డబ్బుల్లో నిరుపేద కావచ్చు, విద్యలో మీరు చాలా ధనవంతులు. నిజమేనమ్మా, కడుపు నిండా చదువుంది, గంపెడు సంతానం కూడా ఉంది. కాని వీళ్ళు తినడానికి ఇంత తిండే పెట్టమా, పై చదువులకే పంపించమా. ఇప్పటి వరకు అన్నిట్లోనూ ఫస్ట్ ర్యాంక్. డాక్టర్ రామానుజం గోల్డ్ మెడల్ కూడా వచ్చింది. ఒక్కటే ఒక్క అవయోగం, ఈ అర్చకుడు కడుపున పుట్టడం. మీరు దేవుడి మనిషి, అందుకే ఈ మనుషులకి ఈర్ష్య. అనంత్ని నేను చదివిస్తాను. ఇక్కడే కాదు, అమెరికా కూడా పంపిస్తాను. ఐ మేక్ యు అ గ్రేట్ ఆఫీసర్. సరేనా? ఓకే. ఈ దేవాలయం మీద అనుకున్నానే కానీ ఇక్కడున్న దేవత మీరు అనుకోలేదమ్మా. చిరంజీవ. థ్యాంక్ యూ. మరి నా అర్చన? ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాకినే నమో వయం వై శ్రవణాయ గుణమహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం రాజాధిరాజాయ ప్రసయ్య సాకినే నమో వయం వై శ్రవణాయ గుణమహే సమే కామాన్ కామకామాయ మహ్యం కామేశ్వరో వై శ్రవణో దదాతు కుబేరాయ వై శ్రవణాయ మహారాజాయ నమః. ఓం ఈ కాలేజ్లో బయాలజీ బాగా చెప్తారట. అవునే. ఏంటమ్మా, జూనియర్స్ సీనియర్స్ కి నమస్కారం చేసుకుని ఆశీర్వాదం తీసుకోని తెలీదా? రండి, గురుగారికి నమస్కారం చేసి ఆశీర్వాదం తీసుకుందరు. అదేమిటే ర్యాగింగ్ అంటే ఇదేనా? తర్వాత చెప్తాను. ఆ వెధవ ఎస్పీ కొడుకు, వాడు ఎంతకైనా తెగిస్తాడు. రండమ్మా, గురుగారికి నమస్కారం చేసుకోండి. రండి. నమస్తే. శీఘ్రమేవ శోభన ప్రాప్తిరస్తు. ఇందులో ఒక చీటి తీయమ్మ లారదత్త. ఇందులో ఏముందో అది చేయాలన్నమాట, అది షరతు. ఇందులో ఏముందో ఒకసారి గట్టిగా చదవరా. నీ బ్రా కావాలి. No, it's not like that. We'll continue. Okay. ఏంటండి ఇలా పంచలాగుతారు? స్టూడెంట్స్ అయ్యండి ఇలా ఇండిసెంట్ గా బిహేవ్ చేయకూడదండి. వదలండి. జూనియర్స్ ఇలా ఇన్సల్ట్ చేయకూడదండి. వదలండి. కొత్తగా వచ్చిన స్టూడెంట్స్ తో ఇలా ఇండిసెంట్ గా బిహేవ్ చేయకూడదండి. మేము డీసెంట్ గా బిహేవ్ చేస్తున్నాం. అయినా రే, వీడి విరాట పర్వంలో బృహన్నలా లేడు. అవును చూడు, బృహన్నలా అనుకున్నట్టే చేస్తాం. నన్ను ఉద్దేశం ఏంటి సార్? ప్లీజ్ సార్, నేను చాలా పేద విద్యార్థిని సార్. నేను చాలా కష్టపడి చదువుకోవడానికి వచ్చాను సార్. ప్లీజ్ సార్.
వావ్, అచ్చం ఆడపిల్లనే ఉన్నాడు. గుడ్. క్యాంటీన్కి వెళ్ళి 4 టీ తీసుకురా. గో. ఎవరా? గో గో. Oh God. దీపా, నేహా, హే, కాల్ అంబులెన్స్. ఓకే. చూడండి, కరెంట్ దారి వస్తుంది. నా మాట వినరా, వెళ్ళిపోదాం, తర్వాత చూసుకుందాం రా. మన అబ్బాయి హాస్పిటల్ జాయిన్ చేశారట. నారాయణ నారాయణ. Anti-Ragging Revolutionary Organization of Women, ARROW. ఇది ఒక స్త్రీల ఉద్యమం, ఏ మిషన్. వారు ఎంచుకున్న చిహ్నం యారో, బాణం. ఇది ఎవ్వరినీ హతమార్చడానికి కాదు, వక్రించిన పాశ్చాత్య నాగరికతపు మగత నిద్ర నుంచి యువతరాన్ని గుచ్చి లేపటానికి, మన సంస్కృతి ఏమిటో తెలియపరచడానికి. మహర్షులను, మహాత్ములను, శాస్త్రవేత్తలను, సంఘ సంస్కర్తలను అందించిన భాండారాలు మన విద్యాలయాలు. అలాంటిది ర్యాగింగ్ వికృత కేళిలో ప్రేమోన్మాదుల రాక్షస క్రీడలతో రక్తశక్తమైపోతున్నాయి మన విద్యాలయాలు. ఆ ఆవేదనతో జరుగుతున్న సంఘటనలపై అవగాహన కల్పించి యువతను, వారిని కన్నవారిని జాగృతం చేయటమే ఈనాటి నృత్య రూపకం యొక్క ప్రధాన లక్ష్యం. ఓరిమి చాలమ్మా ఓ భూమాత, భరించవద్దమ్మా ఇక పాపాత్ముల మోత. చాలమ్మా ఓ భూమాత, ఓరిమి చాలమ్మా ఓ భూమాత, భరించవద్దమ్మా ఇక పాపాత్ముల మోత. ఓ భూమాత, ఓరిమి చాలమ్మా
వచ్చి తిరిగే మహిషాసురులకు నిలయమైతే అది విలయం. భద్రకాళిగా నిద్రలేవగా క్షుద్రుల కేళిని ఛిద్రము చేయగా ధనుజమర్దనిగా తాండవించగా తరుణమిదే గనుక ఓరిమి చాలమ్మా ఓ భూమాత, భరించవద్దమ్మా ఇక పాపాత్ముల మోత ఓ భూమాత. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ అని మొదలైనది పసితనం. ఏ విషమ క్షణంలో పసుగణమైనది యౌవనం. వికృత క్రీడలా వింత వినోదం, రక్కసి కేకలా రణనినాదం. వికృత క్రీడల వింత వినోదం, రక్కసి కేకల రణనినాదం. మెదడుకు చెదబట్టిన ఉన్మాదం, ఏ బడి నేర్పినది చెడు పాఠం. ఏం చేస్తున్నది యువత, ఏం చూస్తున్నది మానవత. ఏం చేస్తున్నది యువత, ఏం చూస్తున్నది మానవత. ఓరిమి చాలమ్మా ఓ భూమాత, భరించవద్దమ్మా ఇక పాపాత్ముల మోత ఓ భూమాత. కన్నది తామేనా ఈ కౌరవ సంతతిని, తమ పెంపకమేనా ఈ అరాచకత్వమని. సత్యం చూడని అంధుడైతే ప్రతి తండ్రి, ప్రశ్నించని గాంధారి అయితే ప్రతి తల్లి. ఎవ్వరు నడపాలి నాటి యువతరాన్ని, ఎవ్వరు ఆపాలి కిర్రెక్కిన కుర్రతనాన్ని. ఏం రాస్తున్నది చరిత, ఏం కానున్నది మన భవిత. ఎలా జరిగింది సార్? బాబు గారు అమ్మాయి గారి మీద ఎస్పీ గారు అబ్బాయి యాసిడ్ పోసాడట. తప్పుడే
చాలా కాన్సన్ట్రేటెడ్ యాసిడ్ అవటం వల్ల బర్న్స్ బాగా సివియర్ గానే ఉంది. ఇట్ ఈస్ వెరీ అన్ఫార్చునేట్. ఏం పర్వాలేదురా. డాక్టర్ భట్నాగర్ ఈస్ పర్సనల్ అటెండింగ్. అమ్మాయిని ఒకసారి చూడొచ్చా? సారీ, నాట్ అలౌడ్. నువ్వు ఇంటికెళ్ళు. ఎప్పటికప్పుడు పొజిషన్ నేను చెప్తూ ఉంటా కదా, ప్లీజ్. అవునరా, నువ్వు వెళ్ళు, నేను ఉంటాగా. నువ్వు వెళ్ళరా, నేను ఉన్నాగా. సింధుకి ఏమైనా జరిగిందంటే I will kill you. ఏం జరగదు. నువ్వు వెళ్ళరా, వెళ్ళు వెళ్ళు. నగరంలో ఉన్నట్టుండి విషాద ఛాయలు అలుముకున్నాయి. ప్రముఖ పారిశ్రామికవేత్త, కళారాధకులు అయిన శివానందమూర్తి గారి మనవరాలు కుమారి సింధు ఒక తీవ్ర యాసిడ్ దాడికి గురై ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. పరిస్థితి చాలా విషమంగా ఉందని తెలుపుతున్నారు. వాళ్ల ఫ్యామిలీ ఫిజిషియన్ డాక్టర్ పరాంకుశం గారు ఇక్కడే ఉన్నారు. వారిని అడిగి వివరాలు తెలుసుకుందాం. డాక్టర్ గారు, ప్రస్తుతం సింధు పరిస్థితి ఎలా ఉందంటారు? ఇట్ ఈస్ టూ ఎర్లీ టు సే ఎనీథింగ్. ఇప్పుడేం చెప్పలేం. షీఈస్ కెప్ట్ అండర్ కాన్స్టెంట్ అబ్జర్వేషన్. లెట్స్ హోప్ ఫర్ ద బెస్ట్. ఎస్పీ కొడుకు కిరాతకుడు, హంతకుడు, అలాంటి రాక్షసుని వెంటనే ఉరి తీయాలి. వెంటనే ఉరి తీయాలి. ఎస్పీని వెంటనే బర్తరఫ్ చేయాలి. సార్, బయట పరిస్థితి చాలా ఉద్రిక్తంగా ఉంది సార్. ఈ యాసిడ్ ఘటనలో మన బాబు గారు ప్రత్యక్షంగా ఇన్వాల్వ్ అయిన విషయం లైవ్ గా టీవీ మీడియా ద్వారా అందరికీ పబ్లిక్ అయిపోయింది. అందువల్ల మేము ఎవరిని కంట్రోల్ చేయలేకపోతున్నాం సార్. సింధు యాసిడ్ దాడి మరో మలుపు తీసుకుంది. ఈ దుస్సంఘటనకి కారకుడైన ఎస్పీ సూర్య గారి కుమారుడు రాకేష్ ని కన్న తండ్రే శిక్ష విధించారు. ఈ ఉదయం 8:25 ఆయన రాకేష్ ని రివాల్వర్ తో హతమార్చారు. నాలుగు రోజులుగా మృత్యువుతో పోరాడుతున్న కుమారి సింధు గండం గడిచి బయటపడాలని ఆమె సన్నిహితులు, సహాధ్యాయునులు పూజలు చేస్తున్నారు. హాస్పిటల్ వారు విడుదల చేసిన బులెటిన్ వివరాలు తెలుసుకుందాం. కుమారి సింధు ఆరోగ్య పరిస్థితి చాలా ఆందోళనకరంగా ఉంది. ఆమె చాలా వీక్ గా ఉన్నారు. జనరల్ పారామీటర్స్ కూడా బాగా డ్రాప్ అవుతున్నాయి. పొజిషన్ ఈజ్ వెరీ క్రిటికల్. సాయంకాలం 6 గంటల బులెటిన్లో మరిన్ని వివరాలు అందజేస్తాం. తన ఉచ్ఛ్వాస నిశ్వాసాలు సక్రమంగా ఉన్నప్పుడే నన్ను ఒక్కసారి చూడనివరా ప్లీజ్. అమ్మాయి ఎవరిని చూడటానికి ఇష్టపడటం లేదురా. ఏం చేయను? నేనని చెప్పరా. ఈ తాతయ్య బతిమాలుతున్నాడని చెప్పు. ఏడుస్తున్నానని చెప్పరా. అమ్మా సింధు, అమ్మా, ఒక్కసారి తాతయ్య నిన్ను చూడాలంటున్నాడు. రమ్మన్నా. స్థానిక కళాశాలలో ర్యాగింగ్కు గురైన శ్రీభాష్యం అనంతాచారి అనే విద్యార్థి మానసికంగా విపరీతమైన షాక్కి గురయ్యారు. దురదృష్టకరమైన విషయం ఏంటంటే వైద్యుల సమాచారం మేరకు అతను మామూలు మనిషి అయ్యే అవకాశం లేనట్లే అనుకుంటున్నారు. నర్సులు వాళ్ళు చెప్పుకుంటున్నది వింటుంటే
అమ్మాయి గారు మనకి దగ్గరేమనిపిస్తోంది బాబు. వీర్రాజు గారు, సింధు చాలా అనీజీగా ఉంది, ఏదో చెప్పాలనుకుంటోంది. ప్లీజ్ కమ్. అమ్మా సింధు, అమ్మా సింధు, సింధు, ఏంటమ్మా ఏమైందమ్మా? చెప్పమ్మా. తాతయ్యనా? మరి అమ్మా అనంతం, సింధు, అమ్మా సింధు, సింధు, సింధు. సింధు. సింధు, నేను ఇందుని కాదు, ఈ ఇంట్లో నువ్వు తిరుగాడుతున్నంత వరకు అందరిలాగా నాకు నువ్వు సింధువే. అదేమిటి, సింధులాగా ఉన్నంత మాత్రాన సింధునైపోతానా? ఆల్రెడీ సగం అయిపోయావే పిచ్చి ముద్ద. ఆ మిగతా సగం ఏమిటి? అమ్మో, ఏమైంది? నా కుడికని తెగ అదురుతోంది. అంటే పెదబాబు గారికి నువ్వు పర్మనెంట్ గా సింధు అయిపోయే సిగ్నల్స్ నాకు అందేస్తున్నాయి. సారీ సార్, మీరిద్దరూ ఏదో ప్రైవేట్ గా మాట్లాడుకుంటున్నట్టున్నారు. అయ్యగారు ఇద్దరిని ఒకసారి రమ్మన్నారు. నేను చెప్పలా? అమ్మో, మళ్ళీ అంటే ఎత్ర దక్షిణ నేత్రం రపరప తత్ర శుభ పరిణామం సంభవామి యుగే యుగే అన్నారు. రా. ఏమిటా తొందర? ఏమండి? జై సాయిరామ్. ఏంటి బాబు గారు, మన సింధుని పిలిచారట? కూర్చోండి బాబు గారు. చూసారా మాధవస్వామి గారు? అయ్యా, ఆఖరికి అబ్బాయి కూడా అమ్మాయిని సింధు అని పిలుచుకుంటున్నాడంటే నీకేమనిపిస్తుందిరా? దేవుడు ఒక తప్పు చేసి తనే పశ్చాత్తాపంతో సరిదిద్దుకుంటున్నాడు అనిపిస్తోంది. లేదు బాబు గారు,
ఆ దేవుడు చేసింది చిన్న తప్పు కాదు, దారుణ హత్య. అందుకే దేవుడు లేడనిపిస్తుంది. తప్పు మహాపరాధం. ఆ దేవుడే లేకపోతే ఈ దేవుడిని మనం కలిసేవాళ్ళవా? ఈ దేవుడికి నువ్వు కనిపించేదానివా? ఆ సింధుస్థానాన్ని నీకు ఇవ్వాలని ఈ దేవుడు కనిపించేదా? ఏం బాబు గారు? చక్రి, ఆ దేవుడు మా సింధుని చంపేసినప్పుడే నన్ను చంపేశాడు, లిటరల్ గా. కానీ మీ ఇద్దరూ నన్ను మళ్ళీ బతికించారు. నిండు నూరేళ్లు బతికించమని అడగడానికి మీ ఇద్దరిని పిలిపించాను. అవును, వీడా విషాదాన్ని తట్టుకోలేక దేశదేమురై సన్యాసుల్లో కలిసిపోతాడనుకున్నాను. ఈ కోట్లాస్తి అన్యాక్రాంతం అయిపోతుందనుకున్నాను. కానీ కాదు సార్, అలా జరగకూడదు, జరగనివ్వం కూడా. సింధుకు చెందవలసిన ప్రతి పెంకు, ప్రతి ఇటుక, ప్రతి పైసా, ప్రతి కారు, ప్రతి నగా నట్ర ఒకటేంటి సార్, సర్వం ఎవరికో దక్కితే పైన ఆ దేవత ఆత్మ శాంతిస్తుందా? క్షోభించదు. అది నేను సహించలేదు సార్, సహించలేదు. అందుకే వీడు పురోహితుడిని పిలిపించి మా సింధుని పునఃప్రతిష్ఠించడానికి ముహూర్తం పెట్టిస్తున్నాడు. శుభస్య శీఘ్రం, త్వరగా పెట్టించండి మాధవ స్వామి గారు. మీకు కావలసిన వివరాలు తీసుకోండి. చిత్తం. నాది భరణి నక్షత్రం, సింధు ద్రోహిణి. మీ జాతకాలు ఏమైనా ఉంటే బాబా, అయ్యగారికి హిందువుని దత్తత చేసుకోవాలనే కోరికని త్వరలో ఫలించేటట్టు చూడు స్వామి. అయ్యా, తొందరలో అంటే కనీసం 3 నెలల కాలం ఆగాలి. ఆ తర్వాత మంచి ముహూర్తం ఉంది. అప్పుడు ఈ దత్తత స్వీకారం జరిపిస్తే ఉత్తమం, శుభప్రదం. నువ్వే అన్నయ్య. శుభవార్త, పెద్ద పెద్ద శుభవార్త. ఏమిటయ్యా శుభవార్త? ఇండియా గెలిచిందా ఏమిటి? మన హిందూ గెలిచింది. వరల్డ్ కప్. శివానందమూర్తి గారు లేరు, కోటేశ్వరుడు, ఆయన మన హిందూని దత్తత తీసుకుంటున్నారట. ఆ సంగతి మా చక్రి గారు ఉత్తరం రాశాడు. మనందరినీ అర్జెంట్ గా బయలుదేరి రమ్మన్నాడు. శుభ శీఘ్రం. ఆలయం అమృతం వేషం. సార్ ఒక్క స్టిల్. ఓకే సార్. రామ్, కూర్చో. నమస్కారం బాబు. నమస్కారం. నమస్తే. అలాగే దా, వెనక్కి వెళ్దాం. ఆహుతులందరికీ నా తరఫున, మా శివానందుల తరఫున స్వాగతం తెలియజేసుకుంటున్నాం. నేను శివుడు ఓ తల్లి కడుపున పుట్టకపోయినా గత 20 సంవత్సరాలుగా అన్నదమ్ములుగా కలిసి ఉన్నాం. అందువల్ల వీడిని నేను దేనికి అభినందించను. కానీ ఈ రోజు వేరు. వాడి వాళ్ళ జరుపుతున్న ఈ శుభకార్యం దత్త స్వీకారం ఓ అపూర్వ సంఘటన. ఇదే మా సింధుకి నేను వాడు ఆనందాశ్రులతో ఇచ్చుకుంటున్న నివాళి. కొద్ది నిమిషాలలో కార్యక్రమం ప్రారంభమవుతుంది. రాఘవాచార్యులు గారి దంపతులు వారి కుమారుడు చిరంజీవి అనంతాచార్యులతో వచ్చి పీటల మీద కూర్చోవలసిందిగా కోరుతున్నాం. దత్తత అయిపోయిందండి. అవలేదు, రండి రండి. ఈయనేంటండి పొరపాటున ఒకరి పేరు బదులు మరో పేరు చెప్తున్నారు? మనం హిందూ పేరే కదా అనుకున్నది, మతిపోయిందా ఏంటి? అవును బాబు, మేము కూడా హిందూ గారిని దత్తత తీసుకుని కోట్లాది ఆస్తిని మీకు అప్పగిస్తారు అనుకున్నాం. మరి ఈ కొత్త పరిణామం ఏమిటో, అనంతుని దత్తత తీసుకోవడం ఏమిటో? అయ్యా ఇలా కుర్చీలో కూర్చోండి. కుర్చీలేదే ఏం లేదు. ఇలా తవ బీజ సముత్పన్నం సర్వాలంకార సంయుతం పుత్రం దేహి వరం మమ. పుత్రం దేహి వరం మమ. మమ బీజ సముత్పన్నం సర్వాలంకార సంయుతం తుభ్యం దత్తో మయా సుతః ప్రతిగృహ్ణామి ప్రతిగృహ్ణాతు ప్రతిగృహ్ణాత్.
ఏమండి తప్పు. సార్, ఆ ర్యాగింగ్ సంఘటనలో మానసికంగా బలైపోయిన ఈ అనంతాచారిని మీరు దగ్గరికి తీసుకోవడం చాలా చాలా అభినందించదగ్గ విషయం. నిజంగా ఇదో చరిత్ర. మా మీడియా తరపున టేక్ ఏ స్మాల్. మీరు అభినందించాల్సింది, పూలహారాలు వేయాల్సింది ఇదిగో ఈ చిరంజీవికి. ప్లీజ్ మేడం. వయసులో చిన్నదైనా ఎంతో దొడ్డ ఆలోచన చేసింది. ఎంతో ఉజ్వల భవిష్యత్తు కోసం కలలు కంటున్న చిరంజీవి అనంతాచారి జీవితం కాలి బూడిదైపోయింది. ఆనాడు నన్ను కూడా చూడ్డానికి ఇష్టపడిన సింధు చివరి చూపులతో అనంతాచారి భావి జీవితానికి పునాది వేసింది. తల్లి జగజ్జనని. ఈనాడు ఇందు ఈ ఆస్తిపాస్తుల మీద తనకు ఆశ లేదని, అనంతుని దత్తత తీసుకుని సింధు ఆత్మకి శాంతి ప్రసాదించమని కాళ్లు పట్టుకుని వేడుకుంది. నిస్వార్థమైన త్యాగానికి నిర్వచనం చెప్పింది. ఇంతటి త్యాగశీలికి మీరు కృతజ్ఞతలు ఎలా తెలుపుకుంటారు సార్? ఆహా, ఓహో, ఎంత ఘనకార్యం చేసావు. అంత పెద్ద మనసుతో ఆయన కోట్లాది ఆస్తికి వారసురాలను చేస్తానంటే తూ నా బొడ్డును తుమ్మేశావు. ఏమిటంటే త్యాగం. నువ్వేదో పెద్ద పుడుంగులాగా. ఈ సంవత్సరం ప్రభుత్వం త్యాగ అవార్డు చేస్తుందట. దాంట్లో త్యాగ భూషణ్, త్యాగ విభూషణ్, త్యాగ బొంద, త్యాగశ్రీ, దాంట్లో నీకేదో ఏడుస్తుంది. అబ్బబ్బా, ఇలాగే నస పెడుతుంటే నసభూషణ్, నసరత్నాన్ని నీకు బిరుదిస్తారు. ఎక్కడిది ఆకాశవాణి? ఆకాశంలోంచి కాదు, నా కడుపులోంచి. మీ వాణి జూనియర్. అమ్మ అంత మంచి పని చేస్తే దండేసి మెచ్చుకోవాలి గాని ఈ బుసబుసలేంటి నాన్న? చక్కగా ప్రహ్లాదుడి కడుపులో ఉన్నప్పుడు లీలావతికి నారదులు వారు మంచి మాటలు చెప్పినట్టు నువ్వు చెప్పు నాన్న. నేను చక్కగా అలాగే పుడతాను. అలా పుట్టించు నాన్న. జై హింద్. విన్నారా? చక్రి చక్రి అమ్మాయికి నొప్పులు వస్తున్నాయి. అమ్మా ఇందు, 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 ఏం కంగారు పడకు. పెద్దబాబు గారు వచ్చేశారు. మంచి మంచి డాక్టర్లు తీసుకొచ్చారు. మంచి మంచి మందులు ఉన్నాయి. అన్ని సవ్యంగా జరుగుతాయి. చక్రి, అన్నిటికీ ఆ సాయిబాబాయే ఉన్నాడు. కంగారు పడకు. బాబు గారు, బాబు గారు, ఆడపిల్ల, తల్లి పిల్ల క్షేమం, అంతా శుభప్రదం. బయలెల్లే బయలెల్లే పల్లకి